అసలు పునాదులు చెడిపోతే ఇల్లు ఏడ కడతావమ్మా? పునాదులు చెడిపోయిన తర్వాత ఇల్లు దేని మీద కడతావో నాకు చెప్పు. కుటుంబం బాగున్నప్పుడు నీ వ్యాపారం సక్సెస్ అయింది. కుటుంబం బాగున్నప్పుడు నీ ఉద్యోగములను సక్సెస్ అవుతావు. కుటుంబం బాగున్నప్పుడు నీ సేవ సక్సెస్ అవుతుంది. కుటుంబం ఎప్పుడైతే చెడిపోయిందో నువ్వు ఏది ఏలి పెట్టినా ఏది చేసినా అది సక్సెస్ అవ్వదు. పెళ్లి కాకపోతే ధన్యుడివి, నువ్వేదైనా చేసుకోవచ్చు. యేసు రక్తమే జయం. పెళ్ళైన తర్వాత పిల్లగాళ్ళు కథలు పడకూడదు. ఇక్కడ కరెక్ట్ చేసుకొని పునాది కరెక్ట్ చేసుకొని ఇల్లు కట్టుకోవాలి. ఈ రోజున మీరు గమనించండి, పోలీస్ స్టేషన్కి వెళ్తే అన్ని కేసులు ఇవే, భార్యాభర్తల కేసులే. పోలీసులకు వచ్చే ప్రతి 100 కేసులు వస్తే 80 కేసులు ఇవే ఉన్నాయి. ఫోన్ మాట్లాడాడు, ఫోన్ మాట్లాడింది, నన్ను తంతున్నాడు, నన్ను కొడుతున్నాడు, తాగొస్తున్నాడు, నన్ను పట్టించుకోవట్లేదు, నా పిల్లలను పట్టించుకోవట్లేదు. ఇదే కదా కేసులు. నువ్వు దేవుని మార్గములో నడిస్తే నీ భార్య ఫలించే ద్రాక్షవల్లిగా ఉంటుంది.